Good afternoon, my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka Estate Circle, Ashok Nagar X Road, Hyderabad. సో సివిల్ సర్వీసెస్ తెలుగు మీడియంలో రాయొచ్చు అని చెప్పి చాలామందికి కొన్ని డౌట్లు అపోహలు ఉన్నాయి. సో కొంతమంది సివిల్స్ తెలుగులో రాయకూడదు, ఇంగ్లీష్లోనే రాయాలి, తెలుగులో మెటీరియల్ ఉండదు అని అంటున్నారు. సో మేము సివిల్ సర్వీసెస్కి తెలుగు మీడియం మా అశోక ఏస్టేట్ సర్కిల్ 2011 నుంచి కోచింగ్ ఇస్తున్నాం. తెలుగులో మీకు అన్ని మెటీరియల్స్ లభిస్తాయి, తెలుగు అకాడమీ పుస్తకాలు ఉన్నాయి, అదేవిధంగా కొన్ని నేషనల్ బుక్స్ కూడా మనకు తెలుగులో దొరుకుతున్నాయి. ఓకే, కాబట్టి తెలుగులో సివిల్స్ రాయొచ్చు, కాబట్టి దాన్ని మనం పక్కన పెట్టేద్దాం. సక్సెస్ అవుతారా అంటే బోల్డ్ మంది సక్సెస్ అవుతారు, ఆల్రెడీ సక్సెస్ అయ్యారు కూడా. చాలామంది కానీ మనం చూసినట్లయితే మీకు 3rd ర్యాంక్ వచ్చిన గోపాలకృష్ణ గారు కానీ, లేకపోతే 9th ర్యాంక్ వచ్చిన భానుప్రకాష్ రెడ్డి గారు, అదేవిధంగా చాలామంది అపరాతి పల్లవి గారు, తర్వాత ఇటీవల మా ర్యాంకర్ ఉదయ కృష్ణారెడ్డి 780 ర్యాంకర్, ఈయన తెలుగు మీడియమే. సో ఇట్లా ఎంతోమంది తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారు. ఇంకా లాస్ట్ ఈ డికేడ్లో చాలామంది నా స్టూడెంట్స్ తెలుగు మీడియంలో సక్సెస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు, ఐఏఎస్ ఐపీఎస్లో. సో కాబట్టి తెలుగులో సివిల్స్ రాయొచ్చు. వీళ్ళంతా తెలుగులో రాసిన వాళ్ళు, వీళ్ళంతా కూడా తెలుగు అకాడమీ పుస్తకాలు, అదేవిధంగా కొన్ని స్టాండర్డ్ బుక్స్ని వీళ్ళు చదివినటువంటి వాళ్ళే. కానీ ఆ స్టాండర్డ్ బుక్స్ ఎట్లా అంటే, మేమే ఇక్కడ మా అశోక ఏస్టేట్ సర్కిల్ ఏంటంటే మీకు ఈ ఎన్సీఆర్టీ బుక్స్ ఒకటి, తర్వాత న్యూస్ పేపర్, హిందూ పేపర్. మీకు మెయిన్గా ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, కొన్ని ఎన్సీఆర్టీ చదవటం ఇవన్నీ మీరు చదవలేకపోతారు. కాబట్టి ఎన్సీఆర్టీస్ తెలుగులోనే చెప్తాం, క్లాస్లోని తెలుగులోనే బోధిస్తాం. ఇవి తర్వాత రోజు 1.5 hour మీకు హిందూ పేపర్, అట్లీస్ట్ 1 hour to 1.5 hour మీకు హిందూ పేపర్ అనాలిసిస్ ఉంటుంది క్లాస్లోనే. హిందూ ఎడిటోరియల్స్ కానీ, అదేవిధంగా హిందూలో వచ్చేటువంటి ఇంటర్నేషనల్, నేషనల్, ఎకనామిక్, పొలిటికల్ ఇష్యూస్ని డిస్కస్ చేయటం. అదేవిధంగా మ్యాగజైన్స్ అనేటువంటి మనకి యోజన, కురుక్షేత్ర, అదేవిధంగా ఎకనామిక్, పొలిటికల్ వీక్లీ ఇలాంటి మ్యాగజైన్స్ని కూడా మీకు తెలుగులో చేయటం. అందులో ఏ పేజ్ చదవాలి, ఏ టాపిక్ చదవాలో కూడా చెప్తాం. ఇది కంప్లీట్గా సివిల్ సర్వీసెస్ కోచింగ్ సెంటర్. ఇది ఇక్కడ మా దగ్గర గ్రూప్ 2 అయ్యే ఉండదు. మీరు కొన్ని చోట్ల ఏంటంటే మిమ్మల్ని సివిల్స్ తెలుగు మీడియం అని చెప్పి గ్రూప్ 2లో కలిపేస్తారు. మా దగ్గర అయితే అది ఉండదు. కంప్లీట్గా మా దగ్గర అసలు గ్రూప్ 2 కోచింగే ఉండదు. మా దగ్గర కంప్లీట్గా సివిల్ సర్వీసెస్సే ఉంటుంది. సివిల్స్ ఇంగ్లీష్ తెలుగు మీడియం ఉంటుంది. కాబట్టి తెలుగు మీడియంలో ఇది ఒక అడ్వాంటేజ్ మీకు. తర్వాత మేము లిమిటెడ్ స్ట్రెంత్ తీసుకుంటాం. అదేవిధంగా మీకు డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ డైలీ ఉంటుంది అన్నమాట. మీకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైలీ ఉంటుంది. తర్వాత ఏ చాప్టర్కి ఆ చాప్టర్ అయిపోగల ఎన్సీఆర్టీస్ కానీ, నేషనల్ బుక్స్ కానీ, అంటే స్టాండర్డ్ బుక్స్ అనమాట, వాటి మీద మీకు ఎంసీక్యూ క్వశ్చన్స్ ఇవ్వడం, అదేవిధంగా మెయిన్స్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి ఇవ్వడం, అదేవిధంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చేయడం, పాత క్వశ్చన్ పేపర్ చేయడం, ఇవన్నీ మేము దగ్గరుండి చేయిస్తాం. దీంతో ఏ చాప్టర్కి ఆ చాప్టర్లో మీకు టెస్టులు కండక్ట్ చేయడం, ఇవన్నీ చేయడం వల్ల మీరు ఫస్ట్ అటెంప్ట్లో తెలుగులో కూడా సివిల్స్ కొట్టచ్చు అని నిరూపించవచ్చు. ఫస్ట్ అటెంప్ట్లో కూడా మనం సివిల్స్ సాధించవచ్చు తెలుగు మీడియంలో కూడా. కాబట్టి తెలుగు మీడియంలో మేము మెటీరియల్ ఉంది. సో మీకు అకాడమిక్ పుస్తకాలు అంత పెద్దగా ఉపయోగపడవు, కానీ కొంతవరకు ఉపయోగపడతాయి. మిగిలినవి నేషనల్ బుక్స్ లైక్ మనకు ఇప్పుడు లక్ష్మీకాంత్ ఉంది, తెలుగులో దొరుకుతుంది. ఇక ఎకానమీ పుస్తకాలు రమేష్ సింగ్, నితిన్ సింఘానియా, ఇలాంటి పుస్తకాలు మేము తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి చెప్తాం మీ క్లాస్లోనే. అదేవిధంగా మీకు అన్ని సబ్జెక్టులు, ఆల్ సబ్జెక్ట్స్కి మీకు మెటీరియల్ ఇస్తాం తెలుగులోనే. అన్నిటికీ టెక్స్ట్ బుక్స్ ఇస్తాం, కాబట్టి నో ప్రాబ్లం, తెలుగులో ఉంటుంది. సో తెలుగు మీడియంలో మీరు అపోహలు వదిలేసేయండి, మీరు ప్రిపేర్ అవ్వండి. మీడియం ముఖ్యం కాదు, ఏ మీడియంలో అయినా సివిల్ సర్వీసెస్ రాయొచ్చు. కాబట్టి తెలుగు మీడియంలో సివిల్స్ బ్యాచ్ ఆగస్టులో స్టార్ట్ అవుతుంది. అడ్మిషన్ స్టార్ట్ అయ్యి అప్రోచ్ అవ్వండి. సో ఇది మీకు తెలుగులో ఉన్నట్టు. ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉన్నా నన్ను డైరెక్ట్గా కలవండి, కాల్ చేయండి. మీకు డౌట్స్ ఉంటే అవన్నీ తెలుసుకోండి. నేనే స్పెషల్ కేర్ తీసుకుని మీకు దాదాపుగా 50 to 60% సిలబస్ నేనే టీచ్ చేస్తాను. మీకు మెయిన్ పేపర్స్ ఉన్నాయి, చాలా డీటెయిల్డ్గా, చాలా మీకు ఫస్ట్ అటెంప్ట్లోనే లేదా సెకండ్ అటెంప్ట్లో సివిల్స్ వచ్చేటట్టుగా. మీకు ప్రిలిమ్స్కి వచ్చేసరికి ఇంగ్లీషు తెలుగులో చెప్తాం. ప్రిలిమ్స్లో అంటే ఒక టాపిక్ని ఇంగ్లీష్లో ఏమంటారో చెప్పి దాన్ని మళ్ళీ మాకు తెలుగులో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. తెలుగులో నోట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, రాసుకోవచ్చు. మెయిన్స్కి వచ్చేసరికి కంప్లీట్గా మెయిన్స్ క్వశ్చన్స్ ఏమో ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేసి వాటికి అర్థాలు తెలుగులో చెప్పి నోట్స్ మొత్తం మీకు తెలుగులోనే రాపిస్తాం. మెయిన్స్కి సంబంధించినటువంటి నోట్స్ మొత్తం మీకు తెలుగులోనే రాపించి మెటీరియల్ తయారు చేస్తాం మీ చేత. మేము బుక్స్ ఇస్తాం, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. కాబట్టి తెలుగు మీడియం సివిల్స్ బ్యాచ్ మాకు సెకండ్ బ్యాచ్ అనేది మాకు రేపు ఆగస్టులో స్టార్ట్ అవుతుంది. సో అడ్మిషన్స్ జరుగుతున్నాయి.
సో అప్రోచ్ అవ్వండి. ఓకే, రైట్. సో మీరు ఇంకా లేట్ చేయకండి. ఆల్రెడీ లేట్ చేశారు చాలామంది. నాకు దాదాపుగా ఒక 500 మెంబర్స్ తెలుగు మీడియం సివిల్స్ అని నాకు కాల్ చేసి ఉన్నారు. సో వాళ్ళల్లో మీరు సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళంతా వస్తే మీకు ఈ సివిల్స్ తెలుగు మీడియంలో చదవడం వల్ల గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి భవిష్యత్తులో మీకు చాలా ఈజీ అయిపోతాయి. ఊరికనే వచ్చేస్తాయి మీరు రాస్తే గ్రూప్ 1, గ్రూప్ 2 ఈ స్టాండర్డ్లో చదవటం వల్ల. కాబట్టి సివిల్స్ వస్తుంది, గ్రూప్ 1 కూడా వస్తుంది కావాలంటే మీరు రాసుకుంటే. మధ్యలో నోటిఫికేషన్స్ వస్తాయి అంటున్నారు, క్యాలెండర్ ఉందంటున్నారు కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.